21, 22, 23, 24 కూడా ఉత్తరప్రదేశ్ చరిత్ర చదువుకుందాం. కీర్తనల గ్రంథము 37వ అధ్యాయం 21 నుంచి 24 వరకు ఉత్తరప్రదేశ్ చరిత్ర చదువుకుందాం. భక్తిహీనులు అప్పు చేసి తీర్చకయుందురు, నీతిమంతులు దయాదాక్షిణ్యం కలిగి ధర్మమిత్రులు. ఒకరి నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, నమ్మకమైన నా దేవ, నిత్యుడగు తండ్రి, నిన్ను స్తుతించి మహిమపరచుకుంటున్నాను. ఒకరి యొక్క జీవితంలో మరొక దినము లెక్కించుట మీరు అనుమతించినప్పుడు మాత్రమే సాధ్యం. 2021వ సంవత్సరంలో కనులైన వారు, శ్రేష్ఠులైన వారు, మాకు ప్రియులైన వారు, అత్యంత సమీపస్తులు కూడా అనేకులు దినమందు లేరు. కారణము అది మీకు చిత్తమైనది. దేవానికి వందనాలు. భూమి మీద ఇంకా నిరీక్షణకు ఇది మీ చిత్తమై ఉన్నది. నేటి దినములో మీ మందిరాలలో కూడుకోవటానికి మాకు అనుమతించినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాను. యోగ్యంగా బలలో చేయబెట్టడానికి దయతో దృష్టించండి. దృష్టిని సంబంధమైన ప్రతిదాన్ని నీ నామను బంధిస్తూ శరీరము, దేవా, లౌకికమైన పరిస్థితులను, మనసు సంబంధమైన తలంపులను కానీ వాటిని మా నుండి దూరపరచాలి. నీ వశములందు మమ్మల్ని అందరినీ తీసుకొస్తుంది. కనబడని కనిపించే ప్రతి ఒక్క దుష్టుని యొక్క పనాగంపై జయం కోరుతూ ఈ దీనిని దృష్టించండి. నిష్ప్రయోజకుడను, మంచి కొంచెం కూడా నివసించిన శరీరం కలిగిన వాడు, ఉపచేత సంఘక్షేమం కొరకు నీ సన్నిధిలో నిలిచి ఉండటానికి చిన్న తరుణాన్ని పెట్టి వదనాలు. నీ స్వరమును మాకు వినబడచేయండి, నీ ముఖమును మాకు కనబడనివ్వండి. నీ స్వరము మధురము, నీ ముఖం మనోహరమనే అనుభూతి కూడా మమ్మల్ని నడిపించండి. ఘనత మహిమ ప్రభావాలు నీకు ఆరోపించండి. ఇంతవరకు తోడైన పదాలు చెల్లించు. సమకూర్చిన సంఘాన్ని పెట్టి వదనాలు. ఎవరు దినమందు దృష్టించే దాటకపోబడ్డారు, బలహీనతలు బట్టి మందిరైనారేమో అటు వారిని కూడా జ్ఞాపకం చేసుకున్నాం. చేస్తున్నాము, స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. పాటింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పాటింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినం పఠించిన ప్రేమతోడ నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल, दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल. पढ़ो जो इसको रोज पढ़ो, मारने का तर कोई ना हो. वो दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल. गत वाराనికి ముందు
వారంలో కూడా మనం కీర్తన గ్రంథంలో కొన్ని లేఖన భాగాలు మనస్కరించినాం. తిరిగి నేటి దినంలో కూడా 37వ అధ్యాయం 23వ వచనం మరొకసారి అందరం కలుసుకుందాం. 37:23 ఒకరి నడత యెహోవా చేతనే స్థిరపరచబడు, వాని ప్రవర్తన ఒకరి నడత యెహోవా చేతనే స్థిరపరచబడు. ఈ సత్యంను ఎరిగిన ప్రతి మనుషుడు కూడా దేవునికి తన జీవితాన్ని అప్పగించుకుంటాడు. ఈ సత్యముని ఎరిగిన అమ్మానాన్నలు దేవుని దగ్గరకు నడిపిస్తారు. ఈ గ్రహింపు కలిగిన వాళ్ళు వణుకుతో భయంతో వారి జీవితాన్ని నడిపేవారిగా ఉంటారు, నడిపించుకునే వారిగా ఉంటారు. ఒకరి నడత యెహోవా చేతనే స్థిరపరచబడు. ఒకసారి ఆ రిక్సి దాన్ని కట్టేనన్న అవతల మంచం కట్టి ఒక మొక్కను లేక మొక్కలను నాటుతూ ఉంటాం మనం. మన ప్రాంతంలో నారుమళ్ళు పోస్తూ ఉంటారు తిరిగి వ్యవసాయాన్ని సాగు చేయడానికి వీలుగా. అది కొద్ది రోజులు మాత్రం ఉంచి దానిని మరొక స్థలంలో నాటడం జరుగుతుంది. ఎందుకు అలా చేస్తున్నారనేది వ్యవసాయదారుల దేశం మంది, వ్యవసాయక దేశం మంది, వ్యవసాయదారులు మనమంతా కూడా కొద్దో గొప్ప వ్యవసాయం గురించి తెలుసు. అలాగున తిరిగి నాటడం జరుగుతుంది. పొలంలో నారుమడిలోంచి తీసి పొలంలో సాగుబడి చేసే పొలంలో నాటుతారు దాన్ని. అక్కడి నుంచి మరొక అంటే నారుమడిలో ఒక నెల ఉంచుతారు అనుకోండి, కొద్ది రోజులు అటు ఇటులో. తర్వాత ఒక నెల తర్వాత అక్కడి నుంచి తీసి మరొక చోట నాటుతారా, ఆ మొక్కలు తీసి నారు తీసి. అర్థం కావట్లేదా? పొలం అంటే తెలియదు మాకు, ఆ స్పెల్లింగ్ రాదు మాకు, ఆ నారుమళ్ళు అంటే తెలియదు మాకు. పెరట్లో మొక్కలు వేస్తూ ఉంటాం కుండీల్లో, 4-10 అంతస్తులు 50 అంతస్తులు ఉన్నవాళ్ళు బిల్డింగ్లో కూడా, మల్టీ స్టోరీడ్ బిల్డింగ్లో కూడా పచ్చదనం కనిపిస్తూ ఉంటుంది. రాజమండ్రి, బాంబే సిటీస్ మనం వెళ్ళినప్పుడు ఎన్ని అంతస్తులు ఉన్నా అక్కడ పచ్చదనం కనిపిస్తూ ఉంటుంది. క్రోటాన్స్ పెంచుతూ ఉంటారు అక్కడ. ఒక మొక్కను నారు పోసినప్పుడు తీసి వేరే చోట నాటడం చాలా సహజం. ఆ స్థలంలో వేరొక స్థలం నాటిన తర్వాత మాటికి 15 రోజులకోసారి, నెలలకోసారి తీసి మరో చోట వేస్తారా వేయరా చెప్పండి మీరు? అది ఆ మాట చెప్పటానికి తంటాలు పడుతున్నా. అలాగ నాటరు, అలా చేయరు. అలా చేసి ఉంటే ఆ మనుషుని ఏమంటామంటే బుద్ధిహీనుడు అంటాం. కొంతమంది జీవితాలు అలాగే ఉంటాయి, స్థిరత లేనివిగా ఉంటాయి. కొంతమంది విద్యార్థుల యొక్క జీవితాలు అంతేకాదు, కుటుంబాల్లో కూడా తిరకాసులు కలిగిన వాడు తిరకాసు మనిషి అంటారు. కుటుంబాలు స్థిరంగా ఉండవు, అస్థిరులుగా ఉంటారు. పురుషుల్లో ఇలాంటి వాళ్ళు ఉన్నారు, స్త్రీలో కూడా ఇట్లాంటి వాళ్ళు సంచారులు అంటాం వాళ్ళని. ఓ ప్రియ సహోదరి, మన జీవితాలు స్థిరపరచబడాలంటే మనంతట మనముగా మన జీవితాన్ని ఉద్ధరించుకోలేము. అంటే మరొక మాట, స్థిరపరచబడటం అంటే అభివృద్ధి చెందటం, యోగ్యంగా జీవించటం. సామెతల గ్రంథము 3వ అధ్యాయంలో, సామెతల గ్రంథము 3వ అధ్యాయంలో 5
5వ వచనం. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. చాలు. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు. నమ్మిక ఉంచుము. ఇది మొదటి క్రియ. వ్యాపారం చేస్తున్నాం, సొంత బుద్ధితో చేసేవాళ్ళు ఉంటారు, ఎక్స్పీరియన్స్ అనుభవంతో ఆక్వా కల్చర్లో. అదే సమయంలో ఏ పని చేస్తున్నా కానీ సొంత జ్ఞానముతోనూ అనుభవంతో చేసే వ్యక్తులు ఉంటారు. దానికి మించి దీనికి జోడిస్తూ, అంటే దీనిని ఆధారం చేసుకోకుండా మొట్టమొదటిగా దేవుని మీద ఆధారపడి ఒక పనిని, ఒక వ్యవసాయాన్ని వ్యాపారం చేసే వ్యక్తులు కూడా మనకుంటారు. అయితే ఇక్కడ లేఖనం ఏం సెలవిస్తుందంటే, నీ సొంత బుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు. ఇట్టి మనుషులు చక్కగా ఉంటారండి. వాళ్ళే గుణవంతులు అంటారు. గుణవంతులు. ఆ మాటకు మరో మాట చెప్పండి మీరు. గుణవంతులు. గుణవతి, సుగుణ అంటారు. సుగుణవతి ఏంటి అంటే అర్థం ఏంటిది? మంచి బుద్ధి కలిగిన వాళ్ళు. If so we depend upon our Lord and God with our wholeheartedly, పూర్ణ హృదయంతో ఆయన యందు నమ్మిక ఉంచితే తప్పక దేవుని యొక్క కార్యాలు చూస్తామండి. ఆయన నరుడు కాదు కదా అబద్ధమాటకు. నరుడు కాదు ఆయన అద్భుతాలు చేస్తాడు మన జీవితాల్లో. నమ్మిక మొదటిది. మన సొంత బుద్ధి మీద ఆధారపడకూడదు. పూర్ణ హృదయంతో ఆయన నమ్మిక ఉంచాలా. 6వ వచనంలో నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు, అప్పుడు ఆయన్ని త్రోవలను. కాబట్టి మనం ఎప్పుడైతే ఈ నమూనాలోకి ఈ విధముగా మన జీవితాన్ని అప్పగించుకుంటామో ఆ మనుషుడు జీవితము, ఆ స్త్రీ జీవితము స్థిరపరచబడుతుంది. నువ్వు దుబాయ్ వెళ్ళినా, అమెరికా వెళ్ళినా, ఇండియాలో పామరుడిగా ఉన్నా కానీ, ఏ మారుమూల ఉన్నా కానీ. నాకు ఒక వ్యక్తి తెలుసు. అతని పేరు భోగేశ్వరరావు. నాకంటే 3-4 సంవత్సరాలు పెద్ద వ్యక్తి అతను. ఈ మధ్య పరమపదించారు, లేక దేవుని మహిమలో పిలుచుకున్నారు దేవుడు ఆయన. కలిసి వ్యవసాయ పనులు అతను నేను కలిసి పనులు చేసేవాడు, జోడుగా, విజోడుగా. అతను ఏ పని చేసినా 4 గేదెలు మేపాడనుకోండి, పాడివి, లేదు 4 ఎకరాలు తనకు సొంత భూమి లేకపోయినా ఎరువు లేక పాలి పొలం, కమతము ఏదో ఒక దగ్గర ఒక పాలి పొలం ఊడ్చాడనుకోండి, డెఫినెట్గా అతడు చేయనది ఏమవుతుంది? సఫలమవుతుంది. అతను చేయనంతయు కీర్తనలు 1వ అధ్యాయం ప్రకారం. కారణం ఏంటి? స్వబుద్ధిని ఆధారము చేసుకుంది. ఇప్పుడైనానండి ప్రియ సహోదరి, మన పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయా? మించిపోయింది ఏమీ లేదు. ఇబ్బందికరంగా ఉన్నాయా? ఎటు తోచని రీతిగా ఉన్నాయా? ఒకటి చేయాలి మనం ఇక్కడ లేఖనంలో చూసుకున్నాం కదా, ఒకరి నడత యెహోవా చేతనే. దీనికి కావాల్సింది ఏంటంటే, ఈ అనుభవం కావాలంటే, ఈ వాగ్దానం మన బ్రతుకుల్లో నెరవేర్చబడాలంటే ఏం కావాలండి? వీ హ్యావ్ టు ట్రస్ట్ ద లార్డ్ విత్ అవర్ హోల్ హార్టెడ్. పూర్ణ హృదయంతో. తర్వాత 7వ వచనంలో ఏముందో తెలుసు అక్కడ సామెతల గ్రంథంలో? ఇది వెర్రి తలలు వేస్తూ ఉంటుంది. వాడు ఫ్రెండ్ చెప్పినట్టు చేస్తాడు, అమ్మ బాబు చెప్పినట్టు చేయడు, దేవుని వాక్యం చెప్తున్నట్టు చేయరు. దేవుని వాక్యానికి చోటు ఉండదు వాళ్ళు. దైవభయం కలిగిన అమ్మా నాన్న ఉన్నప్పుడు వాళ్ళ మాట వినవు నువ్వు. ఆకాశమందు నుండి స్వరం వినబడుతూ ఉంటుంది లేఖనం ద్వారా మనకి.
ఆ మాటకు విధేయత చూపించమాను. జ్ఞానిని కదా అనుకుంటాడు. ఈ కాలేజీ చదివే ఈ కుర్ర ఏమంటారండి, కుర్ర కుంక అంటారు. నేను అంటలేదండి ఇక్కడ మా బిడ్డలని అలాగా. బీ కేర్ఫుల్, జాగ్రత్త పడదాం మనం. ఏ వయస్సు ఉన్నా కానీ 60 70, లెట్ us bow down before the Almighty. ఆయన ముందు సాగిలి పడదాం, మనం అప్పగించుకుందాం మన సొంత అందుకే ఇందాక గుణం గురించి మాట్లాడినాను. గుణవతి అయినా భార్యే కాదు, ఒక విద్యార్థిని ఉందనుకోండి గుణవతి అని, అవి భౌతికంగా ఉన్న గుణవతులు వేరుగా ఉండవచ్చు. గుణం కలిగిన ఒక అతను రెస్ట్ హౌస్ రోడ్డు సుగుణరావు అనే ఒక మనుషుడు తెలుసు నాకు తెలుసు. పేర్లు గొప్పగా ఉండవచ్చు కానీ జీవితం అలాగనే ఉండకపోవచ్చు, సుగుణాలు ఉండకపోవచ్చు. గుణవతి అని భౌతికమైన విషయాల కంటే దేవుని యందు భయము కలిగిన వ్యక్తుల్లో ఇలాంటివి ఉంటాయండి. ఇవి కనిపిస్తాయి ప్రస్ఫుటంగా, కొంతమేరకు కనిపిస్తాయి నీలో నాలో. ఎప్పుడు వి హ్యావ్ టు ట్రస్ట్, పూర్ణ హృదయం అప్పగించుకోవాలి, ప్రతిష్ఠించుకోవాలా. పూర్ణ హృదయంతో ఆయనకు మనం ప్రతిష్ఠించుకోవాలా. లేఖనాలు ఏం చదివిస్తున్నాయంటే సామెతల గ్రంథంలోనే 16వ అధ్యాయం చూడండి. 16వ అధ్యాయంలో 25వ అధ్యాయం, క్షమించండి 25వ వచనం. చాలు, ఒకని మార్గం వాని దృష్టికి యథార్థంగా కనబడును. అదొద్దు, ఆ భాగం చదవద్దు మనం. అది ఆ మాట కర్ణ కఠోరంగా ఉంటుంది. అంటే చెవులకి వినబడకూడదు, చెవులు గొడవలు పెట్టుకోవాలి మనం. ఆ మొదటి మాట తీసుకోవాలి మనం. ఎప్పుడు కూడా అలాంటి చిచ్చి ఇది మాట వచ్చిందని బైబిల్ తెరిస్తేనే నాకు బైబిల్ ఇలా తెరవగానే ఇలాంటి మాట వచ్చేసిందని అనుకుంటాం. ఆ మాట దగ్గర గద్దింపు ఉంటుంది, జాగ్రత్త పడాలి. రెండవ వచనం చాలు. ఇక్కడ రెండింటిలో కూడా మనం ఒక మాటను కామన్గా చూస్తున్నాం, యథార్థముగా నిర్దోషముగా. ఈ రెండు మాటలు ఇంచుమించు ఒకే అర్థం. ఒకని మార్గం వాని దృష్టికి యథార్థం కనపడును, ఒకని నడతలని వాని దృష్టికి యథార్థంగా కనపడు. నా బైబిల్ యథార్థతనే ఉంది రెండిట్లో. కాబట్టి నీ దృష్టికి నీతిమంతుడు జ్ఞానిని కదా అనుకోవద్దని ఉంది అక్కడ. ఇక్కడ యథార్థవంతుడు అని అనుకోవద్దు. ఒకని ఎదుట, ఒకని యొక్క మార్గము వాని ఎదుట యథార్థంగా. నీ అంతటా నీవు కాదు సుమా, నీ అంతటా నీవు కాదు, తల్లిదండ్రుల దృష్టికి కూడా కాదు, దేవుని దృష్టికే మన మార్గము ఎలాగో కనబడాలి. ఎప్పుడు వి హ్యావ్ టు ట్రస్ట్ ద లార్డ్. దేవునిని పూర్ణ హృదయంతో నమ్ముకోవాలి మనం, పూర్ణ హృదయంతో. నీ చదువు 10th క్లాసా, నువ్వు 10th క్లాస్తో నువ్వు స్థిరపరచబడతావు. నందా కిళ్ళీ షాప్ అని భీమవరంలో నాకు తెలుసు. ఆ కిళ్ళీ షాపులో రకరకాలుగా ఉంటాయి, మత్తు పానీయాలు కూడా దొరుకుతాయి కిళ్ళీ షాపుల దగ్గర. ఇక రకరకాలు అన్నీ ఉంటాయి. ఆ పేర్లు నేను చెప్పనేలా, కాబట్టి అక్కడికి వెళ్ళను. కానీ అట్లా విన్నాను. ఆ వ్యక్తి సామాన్యుడే. కిళ్ళీ షాప్ అంటే ఏముంది, గొప్ప కొట్టేమన్నా. కాబట్టి ఎంతో అంటే అక్కడ ఆ స్థాయిలో అతను వృద్ధి చెందినాడు, స్థిరంగా ఉన్నాడు, నమ్ముకున్నాడు. దేవునందు విశ్వాసం ఉంది ఆ మనుషునికి, భయం ఉంది ఆ వ్యక్తికి. అతని యొక్క నడత అతని దృష్టికి యథార్థంగా కాదు, దేవుని దృష్టికి అంగీకారంగా ఉంది. కాబట్టి మనము ఇక్కడ కూర్చున్న మనము నీకు నీవు, నాకు నేను కాకుండా దేవుని దృష్టికి ఎలాగున్నాము? అద్దం దగ్గరికి వెళుతూ ఉంటాం మనం. మన దిద్దుకోవటానికి అద్దం సహాయపడుతుంది.
మనం సొగసుగా ఉంచుకోవటానికి మనం అతని దగ్గరికి వెళ్తాం, చక్కగా ఉంచుకోవటానికి వెళ్తాం. అయితే ప్రియుడా, శారీరకంగాను అంతరంగంగా కూడా రెండింతల ఆశీర్వాదాలు, 2-fold బ్లెస్సింగ్ మనం కావాలంటే ఒక మనిషి యొక్క బ్రతుకు ఈ అద్దం దగ్గర రావాలి. ఇది కలిగి ఉండాలి. మనం ఇక్కడికి రావాలి. ఈ వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు బాహ్యమైన జీవితాన్ని మాత్రమే కాదు, కానీ అంతరంగ జీవితం సహితము మన జీవితము అబ్బా ఎంత వందనంగా ఉంటుందో, రమ్యంగా ఉంటుందో. కాబట్టి మనం చేయవలసింది ఉదయమందు సాయంకాలమందు ఆయనకి మనం అప్పగించుకోవలసిన అవసరత ఎంతైనా ఉన్నది. అలాగ అప్పగించుకున్న వాళ్ళ జీవితాలు పరిశుద్ధ గ్రంథంలో కోకొలలుగా కనిపిస్తాయి. అలాగ అప్పగించుకున్న వాళ్ళు తమంతడు తాము జ్ఞానులు అనుకోలేదు, కేవలం దేవునికి అప్పగించుకున్నారు. గొప్పగా వాళ్ళ యొక్క బ్రతుకులు తీర్చబడినవి. కాబట్టి నీవు నేను కూడా అలాగూ నా ప్రభువుకి అప్పగించుకోవలసిన అవసరత ఉన్నదని లేఖనాలు మనకు జ్ఞాపకం చేస్తున్నాయి. పరిశుద్ధ గ్రంథంలో అలాంటి దృష్టాంతములు అనేకమైన ఉన్నవి, కానీ ఒకటి రెండు అయినా చూద్దాం. దానియేలు గ్రంథము 1వ అధ్యాయము, యెహెజ్కేలు గ్రంథం తర్వాత ఉంటుంది కదా, 1వ అధ్యాయము 8వ వచనం. రాజు భుజించి భోజనమును ప్రారంభించి ద్రాక్షారసమును పుచ్చుకొని తను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవమని నపుంసకుల అధిపతిని వేడుకొనగా. చాలండి. ఇక్కడ ముగ్గురు వ్యక్తులు కనిపిస్తున్నారు. 6-7 వచనాలు. యూదులలో నుండి దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్యా అని వారు వీరిలో ఉండిరి. నపుంసకుల అధిపతి దానియేలునకు బెల్తెషాజర్ అనియు, హనన్యాకు షద్రకనియు, మిషాయేలునకు మెషాకనియు, అజర్యాకు అబేద్నెగో అనియు పేరు. ఇక్కడ బబులోను దేశములో నెబుకద్నెజరు పాలన చేస్తున్నాడు. ఆ కాలంలో ఆయా కాలంలో ప్రపంచ దేశాలని ఏదో ఒక దేశం పరిపాలించేది, ఒక దేశం కింద ఉండేవి. రోమా సామ్రాజ్యం ప్రపంచాన్ని పాలించిన సందర్భాలు ఉన్నాయి. అంటే ఎక్కువ దేశాలన్నీ, మిగిలిన స్వతంత్రంగా ఉండవచ్చు. అలాగే బబులోను దేశము కూడా అనేక దేశాలు, వందలాది దేశాలు దాని యొక్క గుప్పుట్లో పెట్టుకున్నవి. 120 ప్రాంతాలు, సంస్థానాలు రాయబడి, భారతదేశంతో సహా అని బైబిల్లో రాయబడింది. ఎక్కడ రాయబడింది అన్నమాట? ఏ గ్రంథంలో? ఎస్తేరు గ్రంథంలో. మన అవన్నీ కూడా మన అక్కడ పాలనలో ఉన్నాయి. ఇదే బబులోను రాజ్య పాలనలో ఉన్నాయి. ఆ రాజు సన్నిధిలో రాజుకు పరిపాలనలో సహాయం చేయటానికి కొంతమంది యవనస్తులు కావాలి. తరతమ భేదం ఎంచలేదు. ఆ నెబుకద్నెజరు అనే రాజు, బబులోను రాజు, మన దేశానికి బందీలుగా చెరలో ఉన్న వాళ్ళు ఉన్నారు కదా, బందీలుగా వచ్చిన వారు, చెరలో ఉన్నవారు ఉన్నారు కదా, వాళ్ళు యూదా దేశస్థులు. వారిలో రాజవంశంలో ఉన్నవాళ్ళు ఎవరైనా యవనస్తులు ఉంటే కాస్త మంచివారు అనుకున్నవారు, అక్కడ క్వాలిటీస్ రాయబడి ఉన్నాయండి. ఏం రాయబడి? 4వ వచనంలో ఇశ్రాయేలు రాజవంశంలో ముఖ్యులై లోపము లేని బాహ్య విషయాలు కూడా చూస్తున్నాడు ఆ రాజు. సౌందర్యం కలవాళ్ళు, సకల విద్యా ప్రవీణులు. రాజు నగరం నందు నిలువదగిన కొందరు బాలురు నాకు కావాలి, చిన్నపిల్లలు కావాలి, బాలురు కావాలి, యవనస్తులు కావాలి నాకు. ఓ ప్రియ సహోదరి, రాజుకు ఆలోచన వచ్చింది. రాజు ఆలోచన కాదది, రాజు ఆలోచనే కావచ్చు, కానీ దేవుడు దానిని స్థిరపరిచాడు. ఆలోచన ఒక మనుషునికి అనేక ఆలోచనకర్తలు ఉండవచ్చు, కానీ ఏం రాయబడింది బైబిల్లో? యెహోవా యొక్క ఆలోచనే స్థిరపరచబడును. యెహోవా యొక్క ఆలోచన స్థిరపరచబడును, దేవుని యొక్క ఆలోచన. ఇక్కడ కూడా యూదులలో అలాంటి ఎన్ని దేశాల్లో నుంచి సహకారులు నెబుకద్నెజరు, ప్రపంచాన్ని పాలించిన నెబుకద్నెజరు సహకారులుగా తీసుకున్నాడు అన్న నాకైతే తెలియదు, కానీ ఒక దేశం, యూదా దేశంలో ఉన్న యవనస్తులు తీసుకున్నాడు. ఆ యవనస్తులు ఎవరు కాకూడదు?
ఈ కొద్దిమంది 3 లేక 4 వ్యక్తులు, దానియేలు, షడ్రకు, మెషక్, అబేద్నెగో అనే ఈ 3 లేక 4 వ్యక్తులు వీళ్ళు దేవుని దృష్టిలో ఉన్నారు. దానియేలు దృష్టిలో అనే దానికంటే దేవుని యొక్క దృష్టిలోనే ఉన్నారు. అందుకని ఇక్కడ ఆ సెలక్షన్లో నీవు ఒకటిగా ఉండాలంటే ఐఏఎస్ వాళ్ళు నేను పేపర్లో వేశారు. ఐఏఎస్కి ప్రిపేర్ సివిల్స్ అటెంప్ట్ చేసే ఒక అబ్బాయి పశ్చిమ గోదావరి జిల్లాలో 2 సెలెక్ట్ అయ్యారంట. వాళ్ళు ఐఏఎస్ టాపర్స్ మ్యాగజైన్స్లో గతంలో ఎప్పుడో 1976-77 ఆ మ్యాగజైన్ చదివినప్పుడు గుర్తుంది నాకు. వాళ్ళు అంటారు ఐఏఎస్ టాపర్స్ ఎలాగ సెలెక్ట్ అయ్యావు అని ఇంటర్వ్యూ చేస్తారు. అది మళ్ళీ ప్రింట్ చేస్తారు కదా మ్యాగజైన్స్లో. ఎలా సెలెక్ట్ అయ్యావు నువ్వు, ఐఏఎస్ అయ్యావు? 50% నేను చదువుకున్నాను, మిగిలిన 50% ఫెయిట్ అండి. కొందరు అంటారు. కొందరు నమ్మిక కలిగిన వాడు నా ప్రభు యొక్క దయ లేక కృప దేవుని మీద ఆధారపడితే, ఇక్కడ కూడా వీళ్ళ యొక్క విద్యా బుద్ధులను బట్టి కాదు, దేవుని యొక్క బబులోను దేశంలో రాజు యొక్క సన్నిధిలో నిలబట్ట సామాన్యులు ఉండరు. అక్కడ యోగ్యులై ఉండాలి, శ్రేష్ఠులై ఉండాలి. అలాంటి ఉన్నతమైన ఉద్యోగం కొరకు పిలువబడే వారిలో 2-3గా సెలెక్ట్ చేయబట్టం అంటే ఐఏఎస్ కాదు కదా, అంతకంటే అత్యున్నతంగా అయిన ఉద్యోగం అని చెప్పొచ్చు అన్నమాట. కాబట్టి ప్రియుడా, మొదటిగా దేవుని దృష్టికి నీవు నేను కూడా మన జీవితాలు అంగీకారంగా ఉండినట్లు ఆయన యందు విశ్వసించాలా. మన విశ్వాసమే దానికి ఫలాన్ని ఇస్తుంది. రెండవది, మనం స్థిరపరచబడాలంటే దేవుని దృష్టికి అంగీకారంగా ఉండాలి. ఆయన సెలక్షన్లో ఉండాలి. ఆయనకి అంగీకారం ఉంటే ఆయన సెలక్షన్లో మనం ఉంటాం. రాజుతో మాట్లాడతాడు, సింహంతో మాట్లాడతాడు. ఎవరు? నో, దేవుడు. ఎవరనుకున్నావు? మత్స్యంతో మాట్లాడతాడు, సముద్రంతో మాట్లాడతాడు. ఎవరు? మీరెవరితో మాట్లాడుతున్నారు? దేవునితో మాట్లాడుతున్నారా? దేవునితో మాట్లాడే అనుభవం ఉందా మీకు? ఇక్కడ ఈ వ్యక్తులు ఎన్నుకొనబట్టాకి, సెలక్షన్ చేయబట్టాకి కారణము దేవుని దృష్టికి అంగీకారమైన జీవితం కలిగి ఉన్నారు. ఇది మొదటి. రెండవది, రాజు కొలువులోకి వెళ్ళి రాజుకు పరిచయం చేయాలంటే, రాజు ఆస్థానంలో ఉద్యోగం చేయాలంటే వాళ్ళకి 5వ వచనం ఎంత ఎన్ని ప్రివిలేజ్ ఇస్తున్నారు చూడండి. రాజు తాను భుజించే ఆహారంలో నుండి, తాను పానం చే ద్రాక్షారసంలో నుండి, వాట్ ఏ బ్యూటిఫుల్ ప్రివిలేజ్ ఇట్ ఈస్. రాజు వాడి సెలక్షన్ ట్రైనింగ్ పీరియడ్లోనే రాజు యొక్క అంతఃపురంలో ఉన్న ఫీలింగ్, బహుశా అక్కడికి వెళ్ళలేదు ఇంకా కొన్ని అక్కడ చాలా ఎక్కడ పెట్టారు ఈ వ్యక్తుల్ని. నా భోజనమే, నేను తినే భోజనం, నేను కట్టే బట్ట, నేనుండే స్థలంలో. ఇట్లాంటి ఛాన్స్ కనుక నాకు వచ్చుంటే ఎంత డబ్బా కొట్టుకునేవాడిని. మిగిలిన వాళ్ళకి అందరు బంధువులకి అందరికీ మెసేజ్లు పెట్టేవాడిని, వాట్సాప్లో పెట్టేవాడిని. కానీ వీళ్ళు అలాగని చేయలేదు. వణుకుతో భయంతో దేవుని సన్నిధికి వెళ్ళారు, ప్రార్థన చేసుకున్నారు. ప్రభు ఈ కార్యం చేయవచ్చని మాట్లాడుంటారు దేవునితో. అదేమాత్రం ఇష్టం కాలేదు. రాజు తినే భోజనంతోనూ, ఇక్కడ రేపు రాయబడిన మాట ఏంటండి? ఎక్కడ అలా చెప్పాలి? నేను చదివే వచ్చిన విధానం చెప్పి మరి చదవాలి. ఓకే, 8వ వచనం, రాజు భుజించు భోజనమును పానము చే ద్రాక్షారసమును పుచ్చుకొని తమ్మును. అదే చాలు. we don't like to eat the kingly meals. అంటే రాయల్ ఫుడ్ నాకు వద్దు. అవి తిని మమ్మల్ని మేము అపవిత్రులము చేసుకో. ఇదండి దేవుని ప్రతిష్ఠించుకోవటం అంటే. దేవుని బిడ్డగా నువ్వు భూమి మీద ఎంతటి భక్తి కల వాడవు, ఆసక్తి కల దానవు వాడవు అనేదానికి రుజువు ఏంటంటే, మనలను ఈ లోక మాలిన్యం అంటకుండా భద్రపరుచుకోవటమే అనేది చాలా ప్రధానం. మనగా చేసుకోలేము, కానీ దేవుడు మనకి అటు కృప కాపుదల అనుగ్రహిస్తాడు. ఇక్కడ దేవునికి
ఎంత శ్రేష్టమైన రీతిగా ప్రతిష్ఠించుకో. రాజు తినే భోజనము పానం వల్ల మేము ఎక్కడ అపవిత్రులైపోతాము. ఎప్పుడైతే తీర్మానం చేసుకున్నారో వారి జీవితాలు నాంది అనమాట. అది ప్రారంభం అనమాట. అక్కడ నుండి వాళ్ళ జీవితాలు వెనుతిరిగి చూడలేదు. ఎన్నో శ్రమలు వచ్చినాయి, కష్టాలు వచ్చినాయి, ఇరుకులు వచ్చినాయి. దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగో వారి జీవితాలు అన్నిట్లోనూ నేను ఉన్నవాడునని వాడును అన్నాడు. ఒకనాడు మోషేతో చెప్పినాడు, ప్రభు నువ్వెవరు అని చెప్పనయ్యా, ఇలాగని చెప్పోయే బాబు, ఉన్నవాడని వాడు. నువ్వు తెలంగాణ విడిచిపెట్టి పశ్చిమ గోదావరి జిల్లా వచ్చినా, ఇది విడిచిపెట్టి దుబాయ్ వెళ్ళినా, గల్ఫ్ వెళ్ళినా, అమెరికా వెళ్ళినా, ఉన్నవాడని వాడు ప్రభు తప్పక మనతో ఉంటాడు. ఆయన మనకు సహాయం చేస్తారు, మనకు ముందు ఉండి నడిపిస్తారు. ఇక్కడ కూడా ఈ జీవితం ఎలా ఒకని యొక్క నడత, ఒకరి యొక్క నడత యెహోవా చేతనే. అంటే నీ భార్య చేయలేదు, నీకు నీ భర్త ఏం చేయలేడు, అమ్మ బాబులు కూడా క్షమించండి అని సుమా, వీళ్ళు కొంతవరకే సహకరిస్తారు సుమా, కొంతవరకే అమ్మానాన్నలు కొంతవరకే చేస్తారు. కానీ నిజముగా మనకి తోడై ఉండే వారు మన స్థిరపరిచేవారు. ఒకరిని నడత స్థిరముగా, ఒకరి నడత స్థిరపరిచే, ఒకరి నడత యెహోవా చేతనే. ఎప్పుడు మనం ఆయనకు ప్రతిష్ఠించుకున్నప్పుడు, మనం ఆయనకు ప్రతిష్ఠించుకున్నప్పుడు, అప్పగించుకున్నప్పుడు, బయలుపరుచుకున్నప్పుడు, ఆయనకు ఉన్నపాటుగా అప్పగించు, పూర్ణ హృదయంతో ఆయన వెంబడించినప్పుడు తప్పక ఆయన చేస్తారు. ఎక్కడున్నాడు ఇప్పుడు? తర్వాత ఈ జీవితం ఎన్నెన్నో మలుపులు ఉంటాయి అతని జీవితంలో. 30 దానియేలు గ్రంథం 2వ అధ్యాయము, దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 46వ వచనం. అంతటా రాజు నెబుకద్నెజరు దానియేలునకు సాష్టాంగ నమస్కారం చేసి అతన్ని పూజించి నైవేద్య ధూపములు అతనికి సమర్పింప ఆజ్ఞాపించాడు. మరియు రాజు ఈ మర్మమును బయలుపరచడానికి చాలండి. 42వ అధ్యాయం దానియేలు గ్రంథం 46లో అంతటి రాజు నెబుకద్నెజరు దానియేలునకు సాష్టాంగ నమస్కారం చేసి అతన్ని పూజించి నైవేద్య ధూపములు అతనికి సమర్పించాను. రాజు అంటున్నాడు, ఈ మర్మము బయలుపరచడం నీకు సమర్థుడు అయితేవే. నీ దేవుడు దేవతలకు దేవుడును, రాజులకు ప్రభువును, మర్మమును బయలుపరిచేవాడునై ఉన్నాడు. ఎక్కడున్నాడండి దానియేలు? ఇప్పుడు రాజు యొక్క ఆస్థానంలో ఉన్నాడు. రాజు యొక్క సింహాసనం మీదే ఉన్నాడు అందాం. ఆయన దిగిపోయి ఉంటాడు ఆ సింహాసనం. బాబు నాన్న నీవే అర్హుడు సింహాసనాన్ని మీద కూర్చోవటానికి, అధిష్ఠించడానికి, నీవే యోగ్యుడు పరిపాలించడానికి. ఇంతటి జ్ఞానము నీ దేవుడు నీకు ఇచ్చాడే, ప్రభువైన యేసుక్రీస్తు వారు నీకు ఇచ్చారే. ఈ మర్మములు బయలుపరచడం నీవు సమర్థుడైతివే. నీ దేవుడు సామాన్యుడు కాదు, నీ దేవుడు దేవతలకు దేవాతి దేవుడు, రాజుల. ఎంత అద్భుతం అండి, ఎంత గొప్ప ఒక పాట ఉంటుంది మనలో. ఏం పాట? దేవాతి దేవా ప్రభువుల ప్రభు రాజుల రాజా హల్లెలూయా. దేవాతి దేవా ప్రభువుల ప్రభు. చాలండి. ఆయన ఎవరు? దేర్ మే బీ గాడ్స్ అండ్ గాడెసెస్. వారందరికీ దేవుడు, దేవుళ్ళకే దేవుడు, దేవతలకే దేవుడు. ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. ఈ ప్రభు ఎవరు? లేఖనంలో మరో చోట ఇలా రాయబడింది, దేవుని యొక్క కనుదృష్టి లోకమంతయు ఏం చేస్తుందండి? దేవుని యొక్క కనుదృష్టి యథార్థ హృదయం గల వారిని బలపరుస్తుంది. అది ఇతనెవరు? దానియేలు ఎవరు? యథార్థవంతుడు, నీతిమంతుడు, దేవుని యందు భయభక్తులు గలవాడు, చెడుతనమును అసహించుకున్న వ్యక్తి ఇతను. రాజు తినే భోజనం, అబ్బా ఇట్లాంటి తరుణం వచ్చి ఉంటే రాజు తినే భోజనం. నేను
మీకు తెలుసా దుబాయ్లో నా లైఫ్ ఏంటో, అమెరికాలో నా లైఫ్ ఏంటో తెలుసా మీకు? ఇక్కడ ఉంటారు మీరు. ఇక్కడ వై బోస్ట్ అవర్ సెల్స్ లైక్ ఎనీథింగ్. He never boast for himself. ఎప్పుడైతే బోస్ట్ చేసుకుంటావో, నీకు నువ్వుగా రంకులేస్తామో, గొప్పగా చెప్పుకుంటాము, దేవుడు నీతో ఉండడు సుమా. నిన్ను గురించి దేవుడు సాక్ష్యం ఇవ్వాలా, ఫలానా అని. అబ్రహాము గురించి సాక్ష్యం ఇచ్చాడు. ఇదిగో ఇందుని బట్టి నీవు దేవునికి భయపడేవాడు. సాక్ష్యం బైబిల్లో ఉన్న ప్రతి దేవునికి ఇష్టమైన వ్యక్తులందరి విషయంలో దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. రూతు గురించి సాక్ష్యం ఇచ్చాడు ఆయన. ప్రియ సహోదరి, దేవునికి అప్పగించాం. మనల్ని మనం ప్రభుకి అప్పగించుకునే కొలది ఇక్కడ ఆయన చెరలో ఉన్న వ్యక్తి, బందీగా ఉన్న వ్యక్తి దానియేలు, తనతో ఉన్న కొంతమంది యవనస్తులు, వాళ్ళు ఇప్పుడు రాజు యొక్క ఆస్థానంలో రాజు కూర్చునే సింహాసనం మీదనే కూర్చున్నాడు. నీవే సమర్థుడవు. దానియేలుకు సాష్టాంగ నమస్కారం చేసి పూజలు చేసి నైవేద్యము ధూపము అతనికి సమర్పించాను. ఎంత ఇంకేం చేస్తున్నాడు చూడండి. 48. అప్పుడు రాజు దానియేలును బహుగా హెచ్చించి అనేక గొప్ప దానములిచ్చి ప్రధానిగా, పేరుకు మాత్రం నేను రాజుని కానీ నీవు నిజమైన ప్రధానివి, రాజ్య పరిపాలన చేయువాడు నీవేనయ్యా, నీవే అర్హుడవు, మాకెవరికి అర్హత లేదు. 127 సంస్థానాల్లో ఉన్న యోగ్యులు ఉన్నారు, కానీ మీలాంటి దేవుని కలిగిన వ్యక్తి లేడు, నీలాంటి వ్యక్తి కూడా లేడు, భక్తి కలిగిన వ్యక్తి కూడా లేడు. ప్రియుడా, ఎప్పుడు ఎలా వచ్చిందండి ఈ స్థితి అతనికి? అతని యొక్క నడతను, తన బ్రతుకును, తన ప్రవర్తనను ఎవరికి అప్పగించారు? ఓ సహోదరి, జ్ఞానిని కదా అనుకోదు సుమా. వెర్రవీగ స్వభావాల నుంచి బయటకు వద్దామా, భయం కలిగి ఉందాం కొంచెమేనండి. రై నీకే చెప్పేది, జానడు వంగి మాట్లాడంటే ఎవరు? జానడు వంగి, అయ్యో ఎవరో ఒక్కరు కూడా పూర్తి చేయట్లేదు ఫిలిప్ ద ఫ్లాగ్స్ అంటే ఎవరికి తెలీదు. జానుడు వంగిన అడవరా కాస్త ఏంటి వరి ఎలా కళ్ళు పైకి మెట్టపైకి కళ్ళు నెత్తి మీదకి ఎక్కేసినారు. ఇక జానుడు వంగి భయం కలిగి ఉండాలి, అమ్మా నాన్న భయం ఉండాలి. ఆ ప్రభు తర్వాత అమ్మా నాన్న కదా మనకి. పెద్దల పట్ల గౌరవం, దేవుని పట్ల అసంచలమైన విశ్వాసం. దాన్ని చెరలు బట్టలు కూడా ఉండవు, భోజనం కూడా ఉండదు, ఆరోగ్యంలో ఉండే వాళ్ళకి ఊరు వెలుపల ఉంటారు వాళ్ళు, ఈ చెరలో ఉన్నవాళ్ళు. అట్టి దుస్తులో ఉన్న ఒక మనుషునైనా 113వ దావీదు కీర్తన 8వ వచనం చదవండి. 113వ దావీదు కీర్తన త్వరగా. ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంట కుప్ప మీద నుండి ఇదే చేశాడండి. అదే పరిస్థితి ఒకనాడు దానియేలు, షడ్రక్, మెషక్ అనే వాళ్ళకు. కానీ ఇప్పుడైతే దైవ భయంను బట్టి ఓ మనుషుడా నీకే చెప్పేది అని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని భయం ఉందా మనకి? అట్లాంటి స్థితిలో ఉన్న దానియేలు లేవనెత్తిన దేవుడు మనల్ని కూడా మన స్థితి నుంచి విడుదల ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన శూన్యం నుండి సమస్తం చేసినవాడు సమస్తం నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. నీ పరిస్థితులు, మన పరిస్థితులు, అయ్యా మన పరిస్థితులు అలాగున్నా కానీ అప్పగించుకుందామా? ప్రభా, ఆకాశం అందు నువ్వు తప్ప నాకెవరున్నారు, నువ్వు నాకుండగా ఇంటి మీద ఒంటిగా ఉన్న పిచ్చుక వలె రాత్రంతా మెడుకుగా ఉంటుంది. అది ఇంటి మీద ఒంటిగా ఉన్నది, జంటగా ఉంటాయి ఎప్పుడనే, సాధారణంగా వేరవు. పరిస్థితులు గాలి తుఫాను వేరు చేసింది జంటను, ఇంటి మీద ఒంటిగానే ఉండిపోయింది. అలాంటి పరిస్థితులు మన జీవితాల్లో కూడా వస్తూ ఉంటాయి. ఆయా సమయాలు ఎవరు కనపడరు, మనకి దుక్కు తోస్తుంది మనకి. ఆయనను ఆకాశమందు దేవుడు, ఆకాశమందు సింహాసనం కలిగిన దేవుడు ఒక ఆయన ఉన్నాడమ్మా. ఆకాశమందు సింహాసనం కలిగిన వాడు ఉన్నాడు ఒక ఆయన. ఆయన వైపు చేతులు ఎత్తుతాం, ఆయన వైపు చూద్దాం. చూడండి, దానియేలు గురించి 1-2 మాటలు చూసి మనం ముందుకెళ్ళిపోదాం. దానియేలు ఎట్లాంటి అద్భుతాలు! ఇతను
నలుగురు రాజుల కాలంలో ప్రధానిగా ఉన్నాడండి. నలుగురు కాలంలో ఆయన బబులోను పాలన చేస్తూనే ఉన్నాడు. అంటే నలుగురు రాజులు ఒకరి తర్వాత ఒకరు వెళ్ళిపోతూనే ఉన్నారు. ఈ లోకాన్ని కూడా విడిచిపెట్టి వెళ్ళిపోయారేమో. చూడండి అక్కడ వాక్యంలో ఏముందంటే, రెండవది 5వ అధ్యాయము 1వ వచనం. రాజుకు బెల్షస్సరు తన అధిపతులలో 1000 మందికి గొప్ప ఇక్కడ ఇతరు మొదటి వ్యక్తి నెబుకద్నెజరు, రెండో వ్యక్తి బెల్షస్సరు, మూడో వ్యక్తి ఎక్కడున్నాడు? తర్వాత వెళ్దాంలేండి. మూడో వ్యక్తి దగ్గర ఉన్నామండి మనం. వెళ్దాం, కోరిస్ దగ్గర కూడా వద్దాం. మీరు చాలా పరిగెడుతున్నారు. అహష్వేరోషు యొక్క కుమారుడు 6వ అధ్యాయం. ఇక్కడ 5వ అధ్యాయంలో చివరి ఒక ఆయన వస్తాడు చూడండి, 31వ వచనం. దర్యావేషు ఆ, 62 సంవత్సరములు వాడై సింహాసనం ఎక్కాడు. తన రాజ్యమంతటిపైన 30వ వచనం ఏముంది? ఆ రాత్రి అందే కల్దీయుల రాజుకు బెల్షస్సరు హతుడయ్యాడు. అంటే బెల్షాజర్ కుమారుడైన లేదా మరొక వ్యక్తి మాదీయుడైన దర్యావేష 62 మా అనుమానంగా చదువుతావేంటి? ఇది మూడవ వ్యక్తి కాలంలో కూడా దానియేలు ప్రధానమంత్రిగా ఉన్నాడు. ఆరవ అధ్యాయంలోనే 88వ చివర వచనం. ఈ దానియేలు దర్యావేషు ప్రభుత్వ కాలమునందును పారసీకుడు కోరెషు ప్రభుత్వ కాలమునందును వర్తిల్లు. చాలు. ఇట్లాగ అంటే 4 రెళ్ళు వేద్దాం. 25 సంవత్సరాలు పరిపాలించాడు రాజు అనుకుంది. 60 సంవత్సరాలు వచ్చి 80 సంవత్సరాలకు చనిపోయాడు. ఇతను ఏ సంవత్సరంలోకి వెళ్ళాడు అధికారంలోకి? ఐఏఎస్ ఆఫీసర్ కింద, అంటే ప్రధానమంత్రి హోదాలోకి. ఈ అధికారులు ఎప్పుడూ ఉంటారు. వీళ్ళు మాత్రం 3 ఏళ్ళు 4 ఏళ్ళు 5 ఏళ్ళు 15 ఏళ్ళు నేను ముఖ్యమంత్రిగా చేశానని చెప్పుకునేవాడు వాళ్ళు పోతూ ఉంటారు. కానీ ఈ ఐఏఎస్లు మాత్రం నిత్యం ఉంటారు. అట్లాంటి క్యాడర్ అనమాట ఈయన. బహుశా ఒక రాజు 20 సంవత్సరాలు, మరొక రాజు 20 సంవత్సరాలు, మరొక రాజు 20 సంవత్సరాలు. ఎంతోమంది కళ్ళ ముందు వెళ్ళిపోతున్నారు. కానీ దానియేలు మాత్రం అధికారంలోనే ప్రధానమంత్రిగా ఉంటున్నాడు. 4 రాజులను చూస్తున్నాడు. ఇటు కృప కేవలము దేవుడు అనుగ్రహించినాడు యోగ్యత. నీకు ఇటు కృప కావాలంటే, ఈ మార్గంలో నీవు కూడా ఉండాలంటే మనం చేయవలసింది ఒకే ఒకటి. ఏం చేయాలండి? పూర్ణ హృదయంతోనూ పూర్ణ ఆత్మతోనూ నమ్మిక ఉంచాలి. ఆయనకు అప్పగించుకోవాలా. అప్పుడు దేవుడు తన కార్యాలు మన పక్షాల తప్పక చేస్తాడని లేఖనాలు. ఏ వాక్యం నెరవేర్చింది దాని యొక్క జీవితంలో? 37వ అధ్యాయ కీర్తన గ్రంథము 23వ వచనంలో, ఒకరి నడత యెహోవా చేతనే వాని ప్రవర్తన చూసి. ఎస్. రెండవది మొదటి అనుభవం ఏంటంటే మన జీవితాలు వర్ధిల్లుతాయి. ఎందును బట్టి అప్పగించుకుంటా, భయం కలిగి ఉంటాడు, పూర్ణ హృదయం వెంబడించుడు ద్వారా. అర్థమైందా? 2, అట్టి వ్యక్తులను చూసి దేవుడు ఆనందిస్తాడు. ఎవరు దేవునికి అప్పగించుకుంటారో, భయభక్తులు కలిగి ఉంటారో. నిద్రపోతున్నావు తల్లి మరియమ్మ? నిద్రపోకే జోలపాట. కాబట్టి అట్టి వ్యక్తులను చూసి ఎవరు భయభక్తులు కలిగి ఉంటారో అట్టి వారిని చూసి దేవుడు ఆనందించేవాడుగా ఉంటాడు. ఇక్కడ మనకి దానియేలు గ్రంథంలో చూడండి, 9వ అధ్యాయం 23వ వచనం. నీవు బహుప్రియుడవు గనుక నీవు విజ్ఞానపు చేయని ఆరంభించినప్పుడు ఈ సంగతి నీకు చెప్పుటకు వెళ్ళవలెను. 10వ అధ్యాయం 11వ వచనం. దానియేలు, నీవు బహుప్రియుడవు గనుక నేను నీ యొద్దకు పంపబడితిని. చాలు. 10వ వచనం కూడా చూడు. అలాగే క్షమించండి. 10వ అధ్యాయం 18వ వచనం. మరియు అతడు మరలా నన్ను ముట్టి నన్ను బలపరిచి, నీవు బహుప్రియుడవు, భయపడకుము, నీకు శుభమగును గాక. కాబట్టి ఇప్పుడు దేవుడు మన బ్రతుకులను ఉద్ధరించడం మాత్రమే కాదు, హెచ్చించడం మాత్రమే కాదు, అభివృద్ధి చేయడం మాత్రమే కాదు, ఆయన కోరికగా మన జీవితాన్ని మలచడం మాత్రమే కాదు. కానీ అట్టి జీవితాలు కలిగి ఉన్న ఎవరైతే దేవునికి ఇష్టలుగా ఉన్నారో, సమీపంగా వస్తారో అటు వారిని చూసి దేవుడు ఆనందిస్తాడు. రెండవ వాగ్దానం అది. మొదటిది అతని ఒక మనిషి యొక్క జీవితాన్ని స్థిరపరుస్తాడు. రెండవది అటు మనిషిని చూసి ఎప్పుడు నీవు నేను ప్రభువులో ఆనందించే వారిగా ఉండాలి. ప్రభునందు ఆనందించడం మరలా చెబుతున్నావు.
కాబట్టి ఎప్పుడైతే మనం అందుకే చూడండి మత్తయి సువార్తలో ఒక ప్రార్థన చేస్తూ ఉంటారు అందరూ. మత్తయి సువార్తలో ప్రార్థన నీవు నేను కూడా ప్రార్థన చేస్తూ ఉంటాం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 17వ వచనం. మరియు ఇదిగో ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దం ఆకాశం నుండి వచ్చింది. చాలు. దానియేలు ఆనందించే ప్రభువైన యేసు దేవాది దేవుడు తన కుమారుడైన దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందు కూడా ఆనందిస్తాడు. ఈయన నా ప్రియ కుమారుడు, ఇతనియందు నేను ఆయన అంగీకారమైన జీవితం తన ప్రియ కుమారులకు కూడా ఆయనలో కనిపిస్తుంది. మత్తయి సువార్త 6వ అధ్యాయం. మత్తయి సువార్త 6వ అధ్యాయం. మన యందు కూడా దేవుడు ఆనందించాలంటే ఏం చేయాలి? 14వ వచనం, మనుషుల అపరాధములను మీరు క్షమించిన యెడల 10వ వచనం. అంటే 9, 10 కలిసి ఉన్నాయి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి యందును నెరవేరును గాక. ఈ ప్రార్థన మనం పూర్వకంగా ఎవరు చేస్తారో వారి యందు దేవుడు ఏం ప్రార్థన అండి? పరలోక ప్రార్థన. అబ్బాయి బాలే చెప్పారా మీరా? పరలోక ప్రార్థన కాదని నేను అన్నా, కానీ ప్రార్థన యందు దేవుడు ఆనందిస్తాడు, ప్రార్థన చేసేవాళ్ళ యందు దేవుడు ఆనందిస్తాడు. కానీ ఇక్కడ సత్యమును గ్రహించవలసింది ఏంటంటే, పరలోకమందున తండ్రి, మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచువాడు కాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు. ఆయన చిత్తము ఎవరి బ్రతుకుల్లో నెరవేర్చబడుతుందో. దావీదు అంటాడు ఒకసారి, నేను నీకు ఇష్టడును కనుక, అది నేను నీకు ఇష్టడును అంటాడు. తర్వాత జరిగేది మామూలే, ఇష్టడుగా ఉండాలి. భార్యాభర్తల మధ్య ఇష్టాలు కరువైపోతాయి, పిల్లల మధ్య కరువైపోతాయి. మన ఈ మధ్య విశాఖపట్నంలో ఒక తండ్రిని పొలంలో ఉన్నాడు. తండ్రి 85 సంవత్సరాలట, వయసు కూడా రాశాడు అక్కడ. తల్లి కూడా 75 ఎంతో రాశారు. మరి అంత వ్యత్యాసం ఉందేమో బహుశా. వాళ్ళిద్దరూ పొలంలో ఉన్నారు. ఊడుపు అంటే అదే వ్యవసాయం, నాట్లు నాటుతారు. అది ఆ తండ్రిని పీక్కొచ్చి అక్కడ పడేశాడు, ఆ పొలంలోనే, నీళ్ళు ఉన్న పొలంలోనే. తల్లిని ఆ బురదలు తొక్కేశాడు. ఎవరు? పెద్ద కొడుకు. ఎందుకో తెలుసా? పొలము 2 కొడుకులకు పనిచేశాడు. 2 కొడుకులు ఉన్నారు. కొద్దిగా ఉంచాడు, కొంచెం ఉంచుకున్నారు. ఈ కొద్దిగా ఉంచుకున్నది వాళ్ళు తింటూ మళ్ళీ ఎవరికో పెట్టేస్తున్నారు. వీడు చిన్న కొడుకు పెట్టేస్తున్నాడు. తండ్రి పెద్దోడు అనుకున్నాడు, చిన్న కొడుక్కి పెట్టాడో లేదో తెలియదు, కానీ కేవలం వీళ్ళ మట్టుకు తింటున్నారు కదా. ఎంత దౌర్భాగ్యమైన స్వభావాలండి. వీళ్ళు తండ్రి పట్ల ఎలా ఉంటున్నారు అండి? అమ్మ, తండ్రి పట్ల ఎలా ఉన్నారు వీళ్ళు? ఆకాశం ముందున్న దేవుని పట్ల మనం ఎలా ఉంటున్నాం? తండ్రిగా ఉంటుంటే మనం ఆ కుమారుడు తండ్రి పట్ల ఎలా ఉన్నాడు? విషపాతుడికి లేదా? కసాయివాడికి లేడా? కొంతమంది ప్రభువా ప్రభు అంటూ కూడా అలాగే తండ్రిని అప్పగించేవాళ్ళు, కీడుకు అప్పగించేవాళ్ళు, అవమానకు అప్పగించుకున్న వాళ్ళు ఉంటారు. ఎవరు? మనమే చేస్తాం. ఎప్పుడైతే ఆయన మహిమార్థమైన బ్రతుకు మనలో ఉండదో, మాట మనలో ఉండదో, ఆయన మహిమ కలిగే మాట, ఆయన సంతోషించే బ్రతుకు నీలో నాలో ఎప్పుడైతే ఉండదో, బహుశా ఆ పెద్ద కొడుకు కంటే, పొలంలో హింసించిన పెద్ద కొడుకు కంటే మనం గొప్పవాళ్ళము. అందుకని ప్రార్థన నేర్పించాడు ఆయన. పరలోక ప్రార్థన చక్కగా చేస్తే గడగడ ఎంత చక్కగా వల్లించేస్తామో మనం కూడా. నీ చిత్తము పరలోకంలో జరుగుతున్నట్టు భూమి మీదను నాలో జరగాలి, నా ఇష్టానుసారంగా. అందుకే భక్తుడు అంటాడండి, ఆయన సంతోషించడం ఆనందిస్తాడు. సంతోషంలో బాగా ఆనందంలో బాగా సంతోషం. దావీదు అంటాడు 40వ అధ్యాయం 10వ వచనం అనుకుంటా, 8వ వచనంలో నీ చిత్తం నెరవేర్చిన నాకు ఐ ఫీల్ హ్యాపీ ఆర్ రిజాయిస్ ఇన్ యూ టు డూ దై విల్. పరుగు పెడతాం. వంటగదిలో పరిగెట్టేయటం కాదు, ఎక్కడికో పరిగెట్టడం కాదు. ఉదయం లేచి నీ ప్రభు, నీ దేవుడు, నీ రక్షకుడు, అన్ని విషయాలు నీకు తోడే ఉంటున్నవాడు, ఈ గడి వరకు నీకు బట్ట ఇచ్చినవాడు,
భోజనము సమస్త ఈవులు అనుగ్రహించే నీ ప్రభువుకి చోటివ్వ నువ్వు. అన్నింటి దగ్గర ఏకీపిస్తాం మనం, భోజనం దగ్గర, కంచాల దగ్గర, మంచాల దగ్గర అన్నీ కలిసి ఉంటాం మనం. కానీ ప్రభు దగ్గరికి మాత్రం నీ భార్యను పిలవు. ఒంటరిగా వస్తారు కొంతమంది. దే ఓంట్ కమ్ యాజ్ కపుల్ టు ది గాడ్స్ ప్రెజెన్స్. భార్య లేనుడు కింద వస్తాడు, భర్త లేని కింద వస్తారు. ఎక్కడికి? చర్చికి. కొంతవరకు ఏకీవించవతో వేరే సాగుతుంది, ఏకీవించవతో వేరు. ఇప్పుడైనా ప్రభు నమ్ముకున్నారు కదా. ఒక ఆయన్ని ఇందాక చర్చిలో కూర్చోబెట్టేటంతవరకు చేయబట్టుకుని వచ్చింది ఒక ఆవిడ. నడిపిస్తుంది భర్తని, బలహీనుడిగా ఉన్నాడు ఆయన. తప్ప గోయింగ్ యాజ్ ఏ కపుల్ నీ దేవుని మందిరానికి 2-3 కలిసి వెళ్ళుట సహోదరులుగా. ప్రియ సహోదరి, దేవుడు ఇట్లాగ స్థిరపరచబడిన ఒక వ్యక్తిని చూపించాడు మనకి. మన జీవితాలు ఎలాగున్నాయో ప్రభుకి అప్పగించుకుందాం. ఆయన చిత్తం నెరవేర్చి ఆయన మన యందు ఆనందించే వ్యక్తిగా ఉంటాడు. మరొక మాట మాత్రమే చదువుకొని ముగించేసుకుందాం మనం. 84వ అధ్యాయం, కీర్తనలు 84వ అధ్యాయం 11వ వచనం. సత్యం వలసును, ఆకాశంలో నుండి నీతి పారచూచును, యెహోవా ఉత్తమమైన దానిని అనుగ్రహించును, మన భూమి దాన్ని ఫలమునిచ్చును. నీతి ఆయన 11వ వచనం మాస్టారు. దేవుడైన యెహోవా సూర్యుడును కేడుమునై ఉన్నాడు. దేవుడైన యెహోవా సూర్యుడును కేడుమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. ఇదండి ఆయన గుణలక్షణాలు ఏమిటో అనేది బైబిల్లో ఉన్నది. ఆయన ప్రకాశించు సూర్యుడు వలె ఉంటాడు. ఆయన మనల్ని భద్రపరిచే కేడువుగా ఉంటాడు. నిద్ర వస్తుందమ్మా? వినేది కదా, మంచిది, చాలా వందనాలు. ఆయన మన మీద మనలో చీకటి తీసివేసే సూర్యుడిలా ఉంటాడు, ప్రకాశించే సూర్యుడు, నీతి సూర్యుడు అంటాం ఆయన. ఆయన మనం భద్రపరిచేవాడు. సంవత్సరాది నుండి సంవత్సరాంత వరకు నేను భద్రపరుస్తున్నాడు. నువ్వు కూర్చున్నా లేచినా, దావీదు అంటాడు 139 వచ్చాను, ప్రభా నీవు లేకుండా నేను ఎక్కడికి వెళ్ళాను. ఎక్కడికి వెళ్తే అక్కడ ఉంటా. ఆకాశంకి వెళ్తానా? అంతర్భాగంలోకి వెళ్తానా? కాబట్టి నా బ్రతుకు నీకు ఇష్టమైన రీతిగా ఉండాలి ప్రభా. నా బ్రతుకు నీకు ఇష్టమైన రీతిగా ఉండాలి. నీకు ఆయాస్కారం ఏదైనా నా యందు. ఇది మనం బలలోకి వెళ్ళక ముందు పరీక్ష చేసుకోవాలి. ఆ ప్రభుకి ఆయన దేవుడైన యెహోవా సూర్యుడు అండి, ప్రకాశించుచును, మండుచు ప్రకాశించున. ఆయన మాత్రమే మండుచు ప్రకాశించిన సూర్యుడు మాత్రం కాదు, కానీ మనల్ని కూడా అలాగనే చేస్తాడు. అతడు మండుచు ప్రకాశించున, గట్టిగా చెప్పాలి, దీపమై. ఎవరు? నువ్వు, మనము. అతడు మండుచు, నీవు నీ ఇంటిలో. మా మమ్మీ అంటే మాకు చాలా భయం. బైబిల్ చదవకపోతే భోజనం పెట్టదు. ఎవరో బైబిల్ చదవకపోతే భోజనం పెట్టద్దు అంటారు, అది వేరే సంగతి. నేననవచ్చు దేవుని స్థానంలో ఆ గద్దింపును. మీకు అవసరం, బుద్ధి కలగాలంటే గద్దింపు కావాలి, దెబ్బ కాలేదు. శిక్షించని తండ్రి ఎవరండి? బెత్తం వాడకపోతే కుమారుడికి విరోధం అయిపోతాం మనం. శిక్షించాలి. 6 అడుగులు ఎదిగితే సరిపోదు, కావాల్సిన బుద్ధి కావాలి మనకి. గద్దింపు కావాలి మనకి. గద్దింపు దగ్గర విధేయత చూపించాలి మనం. నీతి సూర్యుడు చేసే పనులు ఇవి. అంతేకాదు మనల్ని భద్రపరుస్తాడు. మన యొక్క పరిస్థితులన్నింటిలో కూడా ఆయన మనం భద్రపరుస్తాడు. కృప మరియు ఘనతలో ఆయన అనుగ్రహిస్తాడు. చివరగా మరో మాట ఏంటంటే, యథార్థంగా ప్రవర్తించే వారికి ఏమేలు. ఎన్ని దృష్టాంతాలు చెప్పవచ్చు, యథార్థంగా కావాలి. ఇందాక కూడా అక్కడే అలాగే ఉంది. మొదటి విషయం చూసాం, దానియేలు ఆ కోవకు చెందినవాడే, షడ్రక్ మెషక్ అబేద్నెగో వాళ్ళు ఆ కోవకు చెందినవాళ్ళే. కనుకనే రాజులు వెళ్ళిపోయినారు, కానీ రాజు ఆస్థానంలో ఉన్న ప్రధానమంత్రి మాత్రం ఈజ్ దేర్ అండ్ ఎవర్. మంత్రులు వెళ్ళిపోతున్నారు, ముఖ్యమంత్రి వెళ్ళిపోతున్నారు, వాళ్ళు గూడు కట్టుకోవట్లేదు. ప్రధానులు, ఐఏఎస్ క్యాడర్లో ఉన్న ప్రధానమంత్రి హోదాలో నిజమైన ప్రధానులు వీళ్ళే, ఐఏఎస్లో వాళ్ళే, ఆఫీసర్సే. అటు బ్యాంక్ ఆఫీసర్లు కావచ్చు, స్టేట్ ఆఫీసర్లు కావచ్చు. కాబట్టి ప్రియుడ, దేవుడు ఇటు కృప ఘనతలు మనకు అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి మనలో కావలసింది యథార్థత కావాలి.
ఇది మనుషుల్లో దొరకదు, బజార్లో ఎక్కడ దొరకదు. ఇది బజార్లో అక్కడ తల్లి అమ్మాయి ఇవ్వలేరు యథార్థత, అంతా మోసమే. ఎక్కడికి వెళ్ళారా? ఇక్కడే ఉన్నాను కదా, నేను ఇక్కడ ఫోన్లో భలే మాట్లాడుతానండి వారు. ఎక్కడున్నావంటే నేను ఇక్కడ బజార్లో ఉన్నాను. ఎక్కడున్నాడు? ఇక్కడే ఉన్నాడు, ఇంట్లో ఉన్నాడు. ఇది ఫోన్లో సెల్ ఫోన్లో మాట్లాడేటప్పుడు పలానా ఊర్లో ఉన్నానండి, ఇవాళ అందుబాటులో ఉండనండి మీకు నేను మీకు అందుబాటులో ఉండండి. సో ఇట్లాగుంటాయి బహుశా కొంచెం ఎక్కువ యథార్థత లోపం. ఎవరిలోనూ నాలుగు సార్లు తప్పు నీదే అంటున్నా దేవుడు. ఒక్కసారి ఎదుటి వ్యక్తి చూపిస్తూ ఉంటాం. కాబట్టి ప్రియుడా, యథార్థంగా ప్రవర్తించు. ఆ కోవకు చెందినవాడు దావీదు ఉన్నాడు. దానియేలు చూస్తే దావీదు ఉన్నాడు. ఒక్క మాట చదువుకుందామా టు ఫినిష్ అవర్ మెసేజ్. ఏంటిది? కీర్తనల గ్రంథం 78వ అధ్యాయం అనుకుంటే 78వ అధ్యాయం త్వరగా 78వ తన దాసుడైన దావీదును కోరుకొని గొర్రెల దొడ్లో నుండి అతను పిలిపించాను. పాడే గొర్రెలను వెంబడించుట మార్పించి తన ప్రజలని యాకోబును తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలును. ఎవడో లేడా దేశంలోను? అడవిలో అరణ్యములో మేకలను గొర్రెలను మేపుకొని ఒక మనుషుడు కావలసి వచ్చాడా దేవునికి? ఆకాశమందు దేవుడు దృష్టి లోకమంతా సంచరిస్తుందని అనుకున్నాం కదా మనం. తలుపు దగ్గర చేరబడిన ఒక సహోదరి, కొంచెం ముందుకుంటూ చేరబడిపోయావా? తలుపు దగ్గర, అదే సూర్యకాంతం ముందు. అయ్యాస్ మీరే, చాలా వందనాలు. అంటే నిద్రపోతలేదు కదా? ఓకే, మంచిది, చాలా వందనాలు, చాలా థ్యాంక్స్. కాబట్టి యోధా దేశాన్ని పాలించే ఒక వ్యక్తి కావాలి. శ్రేష్ఠులు ఎంతోమంది ఉన్నారు. 6.5 అడుగులు ఎత్తున్న సౌలు లాంటి వ్యక్తులు కూడా ఉన్నారు ఆ దినాల్లో. ఆస్తిపరులు, అంతస్తు కలిగిన వాళ్ళు అనేకులు ఉన్నారు, యోగ్యులు. ఈ దినాల్లో ఎంపీ ఎమ్మెల్యే కావాలంటే అలాంటి వాళ్ళు చూసుకుంటారు టికెట్ ఇవ్వటానికి. కానీ దేవుడు అలాంటి చూడండి, మనుషులు బాహ్య రూపాన్ని లక్ష్య పెడతారు, దేవుడు హృదయాంతరంగాన్ని లక్ష్య పెట్టే దేవుడు. కాబట్టి మన దేవుడు ఒక దేశానికి రాజుగా నియమించవలసిన అవసరత వచ్చినప్పుడు ఆయన కనుదృష్టి అలాగా సంచరిస్తూ వెళ్ళింది. అడవిలో ఆగింది. ఒక కుర్రోడు గొర్రెలు మేపుకుంటున్నాడు. ఆ స్థానంలో అతను నమ్మకంగా ఉన్నాడు. అమ్మానాలకు నమ్మకత్వం ఎక్కడ ఉంటుందండి? పుష్పము, మల్లెపూలు ఉంటాయి. అవి విరబూసినప్పటి నుంచి అది పూర్తిగా వాడిపోయేంతవరకు అది ఏం చేస్తుందండి? ఇట్ గివ్స్ గుడ్ ఫ్రాగ్రెన్స్, వెరీ బ్యూటిఫుల్ ఫ్రాగ్రెన్స్. అంత అమూల్యమైన సువాసన వెదజల్లుతుంది. అలాగ మనం ఉండాలని ఎఫెసీలు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం చదవండి. అలాగ మనం ఉండాలని 2:5-2 క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి ఇదే ఆ పువ్వుల కంటే అవి కొద్ది రోజులు కొన్ని గంటలు వేస్తాయండి. ఈ పుష్పాలు, చెంపంగి పువ్వు కానీ ఇంకోటి కానీ గులాబీ కానీ వెదజల్లుతాయి. కానీ మన జీవితాలు ఉన్నాయే, యేసు ప్రభు నమ్ముకున్న వారి జీవితాలు ఉన్నాయే, ఆయనది విశ్వసించిన వారి జీవితాలు ఉన్నాయే, ఓ సహోదరా సహోదరి, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు ఇదేనండి. ఈ కోవ చెందినవాడే దావీదు. అందుకని దావీదును ఆ గొర్రెల దొడ్డులో పాడి గొర్రెలను గమనించేవాడిని అక్కడి నుంచి తీసి ఇశ్రాయేలు మీద రాజుగా. తర్వాత మాట చదవండి. ఇదే కావాలండి అమ్మా, ఇది కావాలి. కావాలి? గొర్రెల దగ్గర అమ్మా నాన్న దగ్గర యథార్థత కలిగిన వాడు రాజుగా కూడా యథార్థత కలిగి. మన పుట్టుకే ఇది మన్నించాలని. పుట్టుక దగ్గర లోపం ఉంది మనకి. పుట్టుక దగ్గర లోపం ఉంది. పాపంలో నా తల్లి నన్ను గర్భము ధరించి పాపంలో ఏంటది? నేను పాపంలో పుట్టినవాడును. మన పుట్టుకలో లోపం ఉందని తెలుసు అందరికీ, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద కలర్, కాస్ట్ అండ్ క్రీడ్. మన పుట్టుక లోపభూయిష్టమైనది. మన పెంపకాల లోపభూయిష్టమైంది. మన వే ఆఫ్ లైఫ్ ఆల్సో లోపభూయిష్టమైనది. మన జీవిత విధానం అయినను అమ్మా క్రీస్తు మనలను పరిమళ వాసనగా ఉంచాలని ఆశపడుతున్నాడు. సాధ్యం. దావీదుకు సాధ్యమైంది, దానియేలుకు సాధ్యమైంది. ఏడ్చే బిడ్డలను కొంచెం పక్క తీసుకెళ్ళలేకపోతే
కాబట్టి మనకు కూడా ప్రభు ఇట్టి భాగ్యాన్ని ఇవ్వాలని ఆశపడుతున్నాడు. జస్ట్ సింప్లీ మనం దేవునికి అప్పగించుకోవటమే కావాలి. ఓ లార్డ్, ప్రభువా, ఉన్నపాటుగా ఉన్నపాటునా చూచున్నాను నీ పాద బలలో పాలు పొందాం. భారంతో ఈ పాట పాడాలి, బాధ్యతతో ఈ పాట పాడాలి. మనం అప్పగించుకోవాలి, అంటే ప్రతిష్ఠించుకున్నట్టు పాట యొక్క అర్థం. సహోదరుడు ఎవరు నియమపడ్డారో సహోదరుడు, మిగిలిన వారి చేతులు శుభ్రం చేసుకురండి. మనందరం కూడా చిన్న వాక్యాలు